కొంచెం శరీరం లావుగున్నా కూడా తగ్గడానికి కూడా అవకాశం. మన హెయిర్ ఫాల్ ని కంట్రోల్ చేసి మన హెయిర్ గ్రోత్ ని స్టిమ్యులేట్ చేసి ఒక మంచి రెమెడీతో మనం ముందున్నారండి శుభ ఆయుర్వేద అంటే అసలు ఈ చాలా రెమెడీ ఏంటి, జిగురు ఇది మనకు పదార్థం. హెయిర్ కి ఎలా యూజ్ ఇది అవుతుందో తెలుసుకుందాం. 10 గింజలు నమస్తే. ఊరికి నవ్వులితే మేడం గమ్మ చాలా మంది హెయిర్ ఫాల్ అవుతా అయ్యో ఉంది, గమ్మ మాకు అయితే హెయిర్ పేగులు గ్రోత్ అవ్వట్లేదు అని చెప్పేసి చాలా చుట్టుకుంటుందని మంది చాలా మంది ఈ అంటారు. ప్రాబ్లం ఉంటుంది. కానీ ఈ ఇది ప్రాబ్లం నుంచి బయటపడడానికి ప్రకృతిలో నుంచి ఈ అది రోజు మన మెడిసిన్ గా ప్రేక్షకులకు ఎలాంటి ఉపయోగపడదు కానీ ఇది చాలా మనకి మంచి ప్రకృతిలో రెమెడీ నుంచి అండి, గింజలు చాలా ఈజీ కనుక కూడా, ఈ చాలా గింజలు సులువుగా ఇంట్లో వాళ్ళు నాలుగు మీద చేసుకోవచ్చు. అర స్పూన్ సో అలాంటి వేసేసుకుని రెమెడీని నేను వాటర్ వాళ్ళకి తాగేస్తే పరిచయం ఇంకా ప్రాబ్లం ఏం చేయబోతున్నాను. లేదు. చాలా బాగుంటుంది. ఇంత గొప్ప దానికన్నా ముందు అంటే అసలు ఈ హెయిర్ ఫాల్ నిజంగా ఎందుకు అవుతుంది, చెప్పవస్తే అసలు కారణాలు ఏంటి, ఎలా యాసకాలం మెయింటైన్ ఒక స్పూన్ చేయొచ్చు అనే వేసుకుంటే విషయాలు కూడా గనక వాళ్ళకి చెప్తే బాగుంటుంది అసలు ఇప్పుడు అని నా ఉద్దేశం. ఇక్కడ ఓకే ఈ ప్రదేశంలో మనందరం మనం కూడా ఎట్లా చాలా ఉన్నాం, మంది ఎండలో తిరిగిన జుట్టు కానీ మీదే మన అలాగే ఫోకస్ ఉంటాం. అంతా అంటే కూల్ ఆ గా జుట్టు మీదే ఉంటుంది. అవును. ఎందుకంటే ఓకే. మనం బాడీ ఆయిల్ కూల్ గా రాయడానికి కూడా ఉండడానికి, ఇష్టపడాలి. వెయిట్ లాస్ ఎందుకు? అవ్వడానికి, ఎప్పుడు అందంగా సంతానోత్పత్తి గ్లోగా పెరగడానికి చాలా బాగుండాలి. ఇది ఆడవాళ్ళ కన్నా పనిచేస్తుంది. మగవాళ్ళు కూడా అంటే చాలా అందంగా మూత్రం ఉండాలి, హెయిర్ బాగుండాలి, మిరియాలను ఎన్నో కూడా రకాల కంట్రోల్ హెయిర్ స్టైల్స్ చేసేసి చేయించుకుంటున్నారు. ఈ యొక్క ఎందుకు? చాలా లోపల బాగుండాలి మన జుట్టు. నీరు మనం గుడ్డు గింజలు అంటే కూడా చక్కగా ఉందని ఫోకస్ చేయాలి, చెప్తున్నాను. ప్రెజెంట్ అంటే చేయాలి, 2 ఎలా పాయింట్లు. ఉండాలని. ఎందుకంటే అలాంటప్పుడు ఈ ఒకవేళ ఇది జుట్టుకి దొరకకపోతే మనకి ఇది ఎన్నో విధాల ఉపయోగించుకోమని డ్యామేజ్ చేసేవి మార్కెట్ లో రెగ్యులర్ గా ఉన్నాయి. దొరుకుతూ ఏంటి? ఉంటుంది. పొల్యూషన్. ఓకే అండి, థాంక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, పొల్యూషన్. పొల్యూషన్ వల్ల మనకి ఆ జుట్టు ఫాల్ అవ్వడం ఇట్లాంటివన్నీ జరుగుతుంది, ఎదుగుదల లేకపోవడం జరుగుతుంది. తర్వాత ఫుడ్ కంటెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఐరన్ డెఫిషియన్సీ లేకుండా చూసుకోవడం, ఐరన్ ఉండేవి తినడం అట్లా చేయాలి. ఇప్పుడు మనం ఉన్న నవే డేస్లో మనం అవన్నీ చేయటం లేదు. సో చెయ్యకపోయినా కూడా మన జుట్టుని ఇంకా గ్రోత్గా ఉంచుకోవడానికి మనం కొన్ని రెమెడీస్ని పాటిస్తూ ఉంటాం. బయట కొన్ని షాంపూస్ అని, కెమికల్స్తో కూడిన క్రీమ్స్ అని, జెల్ అని చాలా వాడుతూ ఉంటాం. వాటి వల్ల కూడా ఫాలింగ్ అవుతూ ఉంటుంది. సో రెగ్యులర్గా ఒక షాంపూని యూజ్ చేయటం అట్లా చేయడం అనేది చేయరు చాలామంది. సో ఇలా చేస్తూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే సోపు అందుబాటులో ఉన్నదనుకోండి, రిన్నో ఏదో నొరగొచ్చేవి వాటితో కూడా స్నానాలు చేస్తూ ఉంటారు. సో అది కూడా ఒక ఫాలింగ్ ఉంటుంది. అలాగే వంశపారపర్యంగా కూడా బట్టతల వచ్చే వాళ్ళకి కూడా ఈ ఫాలింగ్ అనేది ఉంటుంది. సో వీటన్నింటినీ కొంచెం కంట్రోల్ చేయాలంటే మనం మొదటి నుంచి కూడా అంటే చిన్నప్పటి నుంచి మనం పిల్లలకి కేర్ తీసుకోవాలి. కొంత వయసు వచ్చేసింది ఫాలో అవుతుందంటే ఇంకొక కారణం ఉంటుంది. మన ఏరియాలో సున్నపు తేట వాటరు మనం వస్తుంది. సో బోర్ నుంచి మనం బోర్వెల్ నుంచి వాడుతూ ఉంటాం. సున్నపు తేట వాడడం అంటే సరౌండింగ్ ఏరియాస్లో ఒక్కోసారి సున్నపు తేట వాటర్ ఉంటుంది. కొళాయి నీళ్ళతోటి స్నానం చేసేవాళ్ళు కేరింగ్గా కొంతమంది తీసుకుంటారు, కొంతమంది తీసుకోలేకపోతారు. అలా కూడా హెయిర్ ఫాల్ ఈరోజు ఇంట్లోకి వచ్చాక ఎక్కువ జుట్టు వచ్చేస్తుందండి అని చెప్తూ ఉంటారు. సో ఇలాంటి కారణాలన్నీ కూడా జంక్ ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్ ఇవన్నీ కూడా హెయిర్ ఫాల్కి ఒక కారణం అవుతాయి. సో వాటి నుంచి మనం ఎలా రక్షించుకోవాలి అంటే మంచి ఫుడ్డు, సరైన సమతుల్యమైన ఆహారం తీసుకోవాలి. ఎక్కువ ఫ్యాటీ వద్దు, ఎక్కువ ఐరన్ వద్దు, అన్నీ సమతుల్యంగా మనకి ఆల్రెడీ డైటిస్టులు మనకు ఉన్నారు అందుబాటులో. వాళ్ళ దగ్గర నుంచి కూడా కేర్ తీసుకొని ఆ డైట్ మన ప్లాన్ మంచి న్యూట్రిషనల్ ఉండే ఫుడ్ని మనం తీసుకోవాలి. అలాగే హెయిర్కి ఆయిల్స్ కూడా వాడుతూ ఉంటారు. హెయిర్కి ఆయిల్స్ వాడుతూ ఉంటారు, రకరకాల ఆయిల్స్. చెప్పాలంటే ముఖ్యంగా నువ్వుల నూనె, ఆముదము, తర్వాత ఆవ నూనె. ఆవాల నూనె రాసుకోవాలంటే వాసన వస్తుందని మనం రాసుకోవడం అని, ఇట్లాంటివి కనీసం వీక్లీ వన్స్ ఇట్లాంటివి వాడుకోవాలి. ఫ్రూట్స్ ఎక్కువ తినాలి, ఆకుకూరలు ఎక్కువ తినాలి. ఇవన్నీ చేస్తూ సరే ఇంకా మనకి ఫాల్ వస్తుంది. ఈ ఫాల్ని కండిషనల్గా ఉండేటట్లు మనం ఎలాగా తగ్గించుకోవాలి, ఆ ఫాల్ అయిన హెయిర్ని ఎలా గ్రో చేసుకోవాలి అనే దానికి ఇక్కడ మనం ఒక 2 రకాలు ఉన్నాయండి. సో మీకు కండిషనర్గా వాడుకోవడానికి, తర్వాత ఆయిల్ కూడా. సో ఒక ఇంగ్రీడియంట్ తోటి మనం 2 రకాలు చేసుకొని మన జుట్టుని బాగా గ్రోత్ పెంచుకోవడానికి, ఫాలింగ్ తగ్గించుకోవడానికి, హెడ్ బాత్ చేసేటప్పుడు కండిషనర్గా ఉండేటట్లు అంటే మనం 2 వాడుతూ ఉంటాం, గమనించారో లేదో. కండిషనర్ ఒకటి వేరే కొంటాము, షాంపూ కొంటాం. సో ఇలా కొనడం వల్ల 2 కానీ 2 ఒక దగ్గరే ఉంటాయి మీకు అందుబాటులో. అలాంటి వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం సార్. ఓకే మ్యామ్. అంటే ఈరోజు మనం హెయిర్ గ్రోత్ కోసం యూజ్ చేసే రెమెడీ గురించి మన ప్రేక్షకులకు తెలియజేయండి మేడం. ఫస్ట్ మనము యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ ఒకటి చూపిస్తే మనకి ఫ్లాక్సీడ్ జెల్స్. ఓకే మ్యామ్. ఫ్లాక్సీడ్ జెల్ తయారు చేయడానికి ఫ్లాక్సీడ్స్, అవిసె గింజలు అంటాం. ఇది మనం కడుపులో కూడా తీసుకుంటూ ఉంటాం. రోజు ఒక బెల్లంతో దీన్ని పాకం పట్టి ఉండలుగా చేసి తింటూ ఉంటే కూడా లోపల నుంచి మనకి బ్లాక్ హెయిర్ అవ్వడానికి
వైట్గా ఉన్నదాన్ని బ్లాక్ అవ్వడానికి, బ్లాక్గా ఉన్న హెయిర్ వైట్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేయడానికి కూడా ఒమేగా ఫ్యాటీ 3s ఇందులో ఉంటాయి ఎక్కువగా. చక్కగా వీటిని మనం కడుపులో కూడా తీసుకోవచ్చు. సో ఈ అవిసె గింజల్ని మనం తీసుకుంటున్నాము. దీంతో పాటు బియ్యము, ఆల్రెడీ బియ్యం నానబెట్టి ఉంచానండి. సో బియ్యం నానబెట్టి ఉంచాం. ఇక్కడ సపరేట్గా ఎందుకంటే అవిసె గింజలు ఇవి చూపించాలని, ఇది 1 స్పూన్, ఇది 1 స్పూన్ బియ్యం కూడా ఈ 2 తీసి కలిపి నానబెట్టుకొని వీటిని మనం ఒక అరగంట ఉంచేసిన తర్వాత దీన్ని మనం బాయిల్ చేయాలి. బాయిల్ చేస్తే ఒక జల్లులాగా మనకి ప్రిపేర్ అవుతుంది. సో రైసు బాయిల్ అవుతుంది, ఈ అవిసె గింజలు కూడా బాయిల్ అవుతూ ఉంటాయి. బాయిల్ అయ్యి మనకి చిక్కదనం వస్తూ ఉంటుంది. ఆ చిక్కదనం వచ్చేది కూడా మనం ఎలా చేయాలంటే, ఇక్కడ ఆల్రెడీ ప్రిపేర్ చేసిన జల్లు ఉందండి. ఈ 2 ఉడికించిన తర్వాత మనకి వచ్చిన జల్లు అనమాట ఇది స్పూన్కి కూడా దొరకదు మీకు, పాదరసంలా జారిపోద్ది. అంటే ఇలా వస్తే మనకి మంచి కండిషనల్గా హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసి హెయిర్ గ్రోత్ని పెంచి, సో జుట్టుకు కూడా కండిషన్ అందించేటట్లుగా ఉంటుంది, సిల్కీగా ఉంటుంది. చాలా మనం వెళ్ళి స్ట్రైట్నింగ్ పెట్టుకోవాలి అవన్నీ చేసుకోకుండా కూడా ఇది ఉపయోగపడుతుంది. ఈ రకంగా ఉంటుందండి. మేడం రోజుకు మనం ఈ జెల్ని ఎన్నిసార్లు అప్లై చేసుకోవాలంటారు? సో హెడ్ బాత్కి చేసే ముందర ఒక అరగంట ముందు పెట్టేస్తే ఆరిపోతుంది. దాంతో వెళ్ళి మనం షాంపూ కానీ, సో షాంపూ వద్దు అనుకుంటే చక్కగా వాటర్తో కడిగి పెట్టేసుకొని, ఆ రోజు మనం ఇంట్లో ఉంటాం, ఇంకా బాగా మనకి కుదుళ్ళకి అందాలి అని ఉన్న వాళ్ళందరూ కూడా ఒకరోజు జుట్టుకు పెట్టి స్నానం వాటర్తో, నార్మల్ వాటర్ తోటి మనం దాన్ని వాష్ చేసేసుకొని వదిలేయవచ్చు. ఇంకొకటి ఏంటంటే, ఇది ఈవినింగ్ అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు చలికాలం రాబోతుంది, స్నానం చేయాలా, ఈవినింగ్ రేపొద్దున ఆఫీస్కి వెళ్ళాలి, ఇది పెట్టాలి, ఇట్లాంటి సమస్యలు ఉంటాయి. కాబట్టి ఈ జెల్ పెట్టుకొని ఆరిపోయిన తర్వాత చక్కగా పడుకుని పోవచ్చు. మార్నింగ్ మీరు హెడ్ బాత్ చేయొచ్చు. సో అలా కూడా ఇది ఒక ఆప్షన్ ఉంది. హెయిర్ గ్రోత్ కోసం ఫ్లాక్సీడ్ జెల్లే కాకుండా ఒక ఆయిల్ కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అంటే, ఆయిల్ మనం ఎలా ప్రిపేర్ చేసుకుంటాము? తప్పకుండా అండి. ఈ ఫ్లాక్స్ సీడ్స్ తోటి మనం ఆయిల్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఏదైతే కండిషనర్గా ఉన్నది మనం హెడ్ బాత్ చేసేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది వాడుకుంటూ మనం ఆయిల్, ఎందుకంటే డ్రైగా మనం హెయిర్ ఉంచేసాం అనుకోండి, సో దానికి ప్రొటెక్షన్ ఉండదు, దానికి కావాల్సిన ఫుడ్ వెళ్ళదు. సో కుదుళ్ళకి ఎండిపోయి రకరకాల చుండు అట్లా పట్టేసి ఉండిపోవడం కూడా జరుగుతుంది. అలానే ఆయిల్ పెట్టేస్తే చుండ్రు ఉండదా అని కాదు, మనం హెడ్ బాత్ అనేది క్లియర్గా కరెక్ట్గా మనం చేసుకుంటూ ఉండాలి. సో దానికి ఈ ఆయిల్ కూడా మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఆయిల్ కూడా ఈ ఫ్లాక్స్ సీడ్స్ తోటి, సో మనం ఒక లీటరు, ఒక 100 గ్రామ్స్ కోకోనట్ ఆయిల్, ఆముదం కూడా దాంట్లో పావు, అంటే 100 గ్రామ్స్ ఏదైతే కోకోనట్ ఆయిల్ తీసుకున్నామో 25 గ్రామ్స్ మనం ఆముదం తీసుకొని, సో అంటే ఆముదం ఇష్టం లేని వాళ్ళు కోకోనట్ ఆయిల్ తోటే చేసుకోవచ్చు మేడం, ఆముదం వేసుకోవాలా అనుకుంటే. సో అలా 100 గ్రామ్స్ తీసుకుంటే దీన్ని ఒక 25 గ్రామ్స్ మన అవిసె గింజలు తీసుకొని వేయించి దోరగా, అది సౌండ్ వస్తుంది ఇలా పటపట ఎగురుతున్నట్టు సౌండ్ వస్తుంది, అంతవరకు వేయించి దాన్ని గ్రైండ్ చేసి ఈ రెండింటిని కూడా ఒక 15 మినిట్స్ బాయిల్ చేసి, దాంతో ఒక రోజంతా మూత పెట్టి ఉంచేసి, ఆ నైట్ అంతా బాయిల్ చేసిన దాన్ని చల్లగా అయిపోతుంది. ఏదైతే మరిగిన ఈ కలయబెట్టి మనం మరిగించిన ఫ్లాక్స్ సీడ్స్ ఉన్నాయో, ఈ ఫ్లాక్స్ సీడ్స్ గుండంతా కూడా కిందకు వస్తుంది, భావన చెందుతుంది అనమాట. దాంట్లో ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా దాంట్లోకి వస్తాయి. వచ్చిన తర్వాత నెక్స్ట్ డే ఉన్న జల్లో ఈ ఆయిల్ కింద ఉన్న ఈ పౌడర్ని కూడా ఒక కంటైనర్లో పెట్టుకుంటే ఈ ఆయిల్కి కూడా అనుకూలంగా వస్తుంది. సో 2-3 డ్రాప్స్ తీసుకొని స్కాల్ప్స్కి బాగా మర్దన చేయాలి, స్మూత్గా, ఊరికే రఫ్గా కాకుండా చాలా స్మూత్గా మర్దన చేసుకోవాలి. చేసుకొని సార్ ఇది రెగ్యులర్గా చేసుకోవచ్చు కొబ్బరి నూనెకి బదులు. కానీ మనం ఇది వాడుతుంటే, ఈ జెల్ కానీ ఈ ఆయిల్ కానీ వాడుతుంటే వితిన్ 1 వీక్లోనే వాళ్ళకి రిజల్ట్ తెలుస్తుంది. సో జెల్ అయితే పూసిన ఒక సెకండ్ డే 2 సార్లు 3 సార్లు చేసిన తర్వాత ఫాలింగ్ అయితే ఇమీడియట్లీ వాళ్ళు చూడగలుగుతారు. వాళ్ళ హెయిర్లో ఏదో ఒక డిఫరెన్సెస్ అనేది ఖచ్చితంగా వాళ్ళు చూస్తారు. ఓకే మ్యామ్, మన హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడమే కాకుండా మన హెయిర్ గ్రోత్కి స్టిమ్యులేట్ చేసే జెల్ అండ్ హెయిర్ ఆయిల్ గురించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.